హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ గారు ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత ఇప్పుడు కింగ్డమ్ అనే ఒక సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా జూలై 4th రిలీజ్ అవ్వబోతుంది అని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు వస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా ఆ డేట్ కి రావట్లేదు అని, ఇంకా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుస్తుంది. మరి దీని గురించి త్వరలోనే ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఈ సినిమా తర్వాత విజయ్ గారు రవికిరణ్ గోలా గారి డైరెక్షన్ లో రౌడీ జనార్దన్ అనే ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమా డైరెక్టర్ రాహుల్ గారితో కూడా ఇంకొక సినిమాని లాక్ చేసుకున్నారు విజయ్ గారు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక భారీ బడ్జెట్ తో అయితే రాబోతుందంట. అయితే ఈ సినిమా 1854 to 78 మధ్యలో జరుగుతున్న ఒక హిస్టారికల్ పీరియాడికల్ డ్రామాగా అయితే రాబోతుంది. అలాగే ఈ సినిమాలో రష్మిక మందన్న గారు హీరోయిన్ గా అయితే యాక్ట్ చేస్తున్నారంట. ఆల్రెడీ వీళ్ళిద్దరి పేర్ కి చాలా క్రేజ్ ఉంది. అలాగే డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ కి కూడా ఈ సినిమాలో మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా స్టోరీని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారంట రాహుల్ గారు. ఆల్రెడీ ఈ సినిమా స్టోరీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది అని టాక్ అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ శ్యామ్ సింగరాయ్ సినిమా స్టోరీ ఎలా ఉంటుంది, అలాగే ఈ సినిమా ఎంత మంచి హిట్ అయింది అన్నది మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ సినిమా మీద కూడా అందరూ అంతే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారంట రాహుల్ గారు. అలాగే రీసెంట్ గా విజయ్ దేవరకొండ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమాలోని ప్రీ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ అసలు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.